సో బాగా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అండ్ మన ఇండియన్స్ ఎక్కువగా టూర్ కోసం వెళ్ళే థాయిలాండ్ ఇప్పుడు యుద్ధాన్ని ఎదుర్కొంటుంది. ప్రపంచంలో ఇప్పుడు మరో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. థాయిలాండ్, కాంబోడియా దేశాల సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు కాల్పులు జరుపుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. థాయిలాండ్, కాంబోడియా మధ్య ఉన్న సరిహద్దు వివాదం తాజాగా ఈ పరస్పర దాడులకు దారితీసింది. అయితే ఈ రెండు దేశాల మధ్య కూడా ఇటు ఏంటంటే సరిహద్దు వివాదం అనేది నెలకొని ఉంది. ఆ వివాదం కాస్త ముదిరి ఇప్పుడు కాల్పుల వరకు వెళ్ళింది. ఈ కాంబోడియా, థాయిలాండ్ దేశాల మధ్య 817 కిలోమీటర్ల సరిహద్దు అనేది ఉంటుంది. 1907లో ఫ్రెంచ్ వలస పాలన సమయంలో రూపొందించిన మ్యాప్ల కారణంగా అస్పష్టమైన సరిహద్దు గీతలు ఉన్నాయి ఈ రెండు దేశాల మధ్య. సో దీనివల్ల కూడా కాంబోడియాకి, థాయిలాండ్కి మధ్య దీర్ఘకాలంగా కూడా ఒక వివాదం నెలకొని ఉంది. సో క్లియర్గా కూడా డివైడ్ అనేది జరగలేదు. దానివల్ల ఈ సరిహద్దు ప్రాంతాల్లో గొడవలు, సరిహద్దు మీద వివాదం అనేది నెలకొని ఉంది. ముఖ్యంగా ప్రాసత్తా, ముయేన్తో, ప్రెహ్విహేర్ ఇటువంటి పురాతన ఖమేర్ ఆలయాల చుట్టూ కేంద్రీకృతమై ఈ గొడవ కూడా ప్రజెంట్ జరుగుతూ ఉంది. తాజాగా ఇరు దేశాలు కూడా దీనికి సంబంధించి పరస్పర దాడులు చేసుకునే మనం చూస్తూ ఉన్నాం కదా. మొత్తం కూడా మిసైల్స్ ఏ విధంగా థాయ్ అండ్ కాంబోడియా దేశాలు ఒకదాని మీద ఒకటి కూడా ఇప్పుడు యుద్ధానికి దిగుతున్నాయనేది సురిన్ ప్రావిన్స్, ఒడ్డార్ మీన్చి ప్రావిన్స్ సరిహద్దులోని ప్రాసత్తా యుమేన్ థోమ్ ఆలయం సమీపంలో ఈరోజు ఉదయం సమయంలో కూడా రెండు దేశాల సైనికుల మధ్య భారీ కాల్పులు జరిగాయి. థాయిలాండ్ సైన్యం కంబోడియా డ్రోన్ను గుర్తించిన తరువాత 6 భారీ ఆయుధాలతో కూడిన కంబోడియన్ సైనికులు థాయ్ సైనిక స్థావరం వైపు వచ్చారని కంబోడియన్ దళాలు మొదట కాల్పులు జరిపాయని ఆరోపించింది థాయ్. కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాలీ సోచిత థాయ్ సైనికులు తమ సరిహద్దుల్లోకి చొరబడ్డారని, ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని పేర్కొన్నారు. థాయిలాండ్కి చెందిన 6 F-16 ఫైటర్ జెట్లను సిద్ధం చేసి ఒక జెట్టు కంబోడియాలోని సైనిక లక్ష్యాన్ని ధ్వంసం చేసింది. కంబోడియన్ సైన్యం BM-21 రాకెట్లు, ఇతర ఆయుధాలను ఉపయోగించిందని థాయ్ సైన్యం ఆరోపించింది. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. దీంతో మరో రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమైందంటూ కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ప్రాచీన ఆలయమైన ప్రసాద్ తము ఎన్తోమ్ వద్ద ఈ కాల్పుల కారణంగా అలజడి రేగింది. థాయిలాండ్, కంబోడియా దేశాలు బార్డర్లో కాల్పులతో ఆగకుండా యుద్ధ విమానాలు, ల్యాండ్ మైన్స్, పేలుడు పదార్థాలతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఈ దాడుల్లో 9 మంది వరకు కూడా మృతి చెందినట్టు సమాచారం. థాయిలాండ్, కంబోడియాతో ఉన్న అన్ని సరిహద్దుల్ని ఇప్పుడు మూసివేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధానికి సరిహద్దు వివాదాలు కారణం కాగా మే నెలలో ఒక కంబోడియా సైనికుడు మరణించిన నాటి నుంచి కూడా ఈ ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. యుద్ధంపై స్పందించిన థాయ్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సురసంత్ కొంగ్సిరి కనీసం 6 సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు కొనసాగుతున్నట్లుగా ధృవీకరించారు.ตัวเล็กก่อนนะครับวันนี้ไม่มีสติตั้งแต่ลุกขึ้นลงแล้วครับวันนี้เอารถเลยวันเลิกวันเราดำเลยตัวเล็กก่อนนะครับథాయిలాండ్, కాంబోడియా రెండు దేశాల మధ్య కూడా ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. థాయ్కి టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంటే థాయిలాండ్కి భూకంపం కూడా రావడం జరిగింది. భూకంపం వచ్చిన తర్వాత అక్కడ మొత్తం కట్టడాలు కూడా అంటే బిల్డింగ్స్ కొన్ని పడిపోవటము జరిగింది. ఆ తర్వాత టూరిస్టుల తాకిడి తగ్గింది. ఆ ప్రాంతం ఇప్పుడిప్పుడే కూడా కోలుకుంటూ ఉంది. అలాంటిది ఇప్పుడు థాయ్కి, కంబోడియాకి మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. అయితే ముందుగానైతే కంబోడియా సైనికులు వచ్చినందుకు థాయ్ వాళ్ళు మేము కాల్పులు జరపడం జరిగింది అని చెప్పైతే థాయ్ వ్యవస్థ చెబుతూ ఉంది. కాకపోతే ఈ థాయ్ అండ్ కంబోడియా ఈ రెండు దేశాలు కూడా పక్క పక్కనే ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో కూడా ఒక టెంపుల్, చాలా ప్రశస్తమైన టెంపుల్ అనేది ఉంటుంది. మనం చూస్తున్నాం కదా మ్యాప్లో. సో ప్రసత్ తా మ్యోన్ థోమ్ అది ఒక టెంపుల్. థాయిలాండ్, కంబోడియా మధ్యలో ఈ టెంపుల్ ఉంది. అయితే 1900 అంటే ఆ టైంలో ఈ డివైడ్ చేసినప్పుడు థాయ్ని, కంబోడియాని డివైడ్ చేసేటప్పుడు కూడా ఆ సరిహద్దుని సరిగ్గా డివైడ్ చేయలేదు. సరిహద్దును డివైడ్ చేయటం, రెండు దేశాలు పక్కపక్క దేశాల మధ్య ఎప్పుడు యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నా కానీ ఈ సరిహద్దు తగాదాలే ఎక్కువగా ఉంటాయి.
సో ఇక్కడ కూడా అదే సరిహద్దు తగాదా ఇప్పుడు థాయిలాండ్ కంబోడియా మధ్య ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మ్యోన్తోమ్ ఎక్కువగా కూడా ఆలయాల కోసమే ఈ సరిహద్దు దాడులు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. కంబోడియా దారికి సంబంధించి ఇప్పుడు ఆలయం దగ్గరే దాడులు జరపడం అయితే జరిగింది. ఇప్పుడు కంబోడియా అండ్ థాయిలాండ్కి వచ్చే దారులు మొత్తం కూడా మూసివేయటం అయితే జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ థాయ్ కంబోడియాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. మరోవైపు ప్రపంచ దేశాల్లో మళ్ళీ కూడా ఇప్పుడు థాయ్ కంబోడియా మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పటికే కూడా ఒకవైపు మనం చూస్తే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ మధ్య ఇరాన్ వీటి ఉద్రిక్త పరిస్థితుల్ని మనం చూసాము. భారత్ పాక్ ఉద్రిక్త పరిస్థితులను చూసాము. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు థాయ్ అండ్ కంబోడియా ఈ దేశాల మధ్య కూడా ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇంకా కాల్పులు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఇరు దేశాల మధ్య.ตัวเล็กก่อนนะครับวันนี้ไม่มีสติตั้งแต่ลุกขึ้นลงแล้วครับผมเอารถไปเลย